మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ గ్రామాలన్నిటికీ విషతుల్యాలను వదులుతూ ఈ 7 కంపెనీలు కూడా ఈ గ్రామాలను నాశనం చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మనం 2 కథనాలు అయితే ప్రచురించాము. 2 కథనాలకు విశేష స్పందన లభించింది. ఎన్నో ఫోన్స్ రావడం జరిగింది ఈ గ్రామాల నుంచి. దోతిగూడెము, అంతమ్మగూడెము, అదే జుబ్లిక్పల్లి, ధర్మారెడ్డిగూడెం, ఈ విలేజ్ నుంచి, ఈ గ్రామాల నుంచి విపరీతమైనటువంటి ఫోన్స్ సుమన్ టీవీకి రావడం జరిగింది. ఈ 2 కథనాలు అద్భుతంగా ప్రచారం చేశారు. నిజంగా మమ్మల్ని ఆదుకోండి సార్, నిజంగా ఈ కంపెనీల వల్ల మేము ఇప్పటికే సగం నాశనం అయిపోయాము, మా పరిస్థితి అయితే బాగాలేదు, మరి ఇప్పటికైనా మమ్మల్ని మీ సుమన్ టీవీ ద్వారా ఆదుకోండి అని చెప్పి మనకైతే ఫోన్లు చేయడం జరిగింది. మళ్ళీ వెంబడే రావడం జరిగింది. మరి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంది పరిస్థితి అని కూడా తెలుసుకున్న తర్వాత ఇక్కడ కొంతమంది యువకులు అయితే ఎన్జిటిలో కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఎన్జిటిలో వాళ్ళు ఒక లాయర్ను పెట్టుకొని మరీ కూడా కంప్లైంట్ చేశారు. దాంట్లో ఎన్జిటి ఒక తీర్పు అయితే వెలువరించింది. వీళ్ళ అన్ని కంపెనీలకు కలిసి కూడా ఒక్కొక్క కంపెనీకి 50 లక్షలకు పైగా కూడా నష్టమైతే వేసింది. కానీ వాళ్ళు ఇంకా చెల్లిస్తలేరు. ఎందుకంటే చెల్లిస్తే మేము దొంగలం అనే భావన అనేది వాళ్ళకి కలుగుతుందనే ఉద్దేశంతో అయితే వాళ్ళు చెల్లించడం లేదట. అయినా కూడా ఇక్కడ నిన్న మొన్నటి వరకు కూడా మొన్న కెమిక్స్ అనే కంపెనీ ద్వారా వెళ్ళినటువంటి లారీని పట్టుకోగానే కూడా ఆ కెమిక్స్ అనే కంపెనీకి పీసీబీ అధికారులు వచ్చి వెళ్ళారు. ఇంతవరకు అయితే రిపోర్ట్ అయితే రాలేదు. ఆ కంపెనీ పైన చర్యలు అయితే ఇంకా తీసుకోలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి. గ్రామాల్లో మాత్రము విపరీతమైనటువంటి వ్యాధులు వ్యాపించినటువంటి పరిస్థితి. ఇలానే ఉంటే మాత్రము నిమ్మక్క నీరెత్తి ఉంటే అధికారులు మాత్రం ఇట్లే ఉంటే మాత్రము ఈ 3 గ్రామాలు కూడా నాశనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎన్జిటిలో కేసేసినటువంటి యువకులు మనతో పాటు ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎప్పటి నుంచి వీళ్ళు పోరాటం చేస్తున్నారు? వాళ్ళైతే గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము, ఎప్పటికి కూడా మేము ఈ పోరాటాన్ని ఆపలేము, ఖచ్చితంగా మా గ్రామాలు కాపాడుకుంటామని చెప్పి ఆ యువకులు అయితే చెప్పడం జరుగుతుంది. కొంతమంది యువకులు మనతో ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడదాం. ఇన్ని 7 కంపెనీల యాజమాన్యాలను కాదని చెప్పి వీళ్ళు వెళ్ళడం అంటే నిజంగా వీరిని హర్షించదగ్గ విషయం. ఈ యువకులకైతే సుమన్ టీవీ పక్షాన మనం హర్షాతిరేకాలు ఇవ్వాల్సినటువంటి సమయము. నిజంగా వారిని మాట్లాడిద్దాం. అసలు ఎప్పటి నుంచి వీళ్ళు పోరాటం చేస్తారు, ఏం చేస్తారని తెలుసుకుందాం. అన్న, ఎప్పటి నుంచి అన్న మీ యొక్క పోరాటం ఎప్పటి నుంచి నడుస్తుంది? ఈ గ్రామాలు ఏ విధంగా నాశనం అయ్యాయి? అసలు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మేము దాదాపుగా ఒక ఎన్జిటి లేచి 2021 లేచినాము. అంతకంటే ముందు నుంచే అక్కడ నల్గొండ పీసీబీకి ప్లస్ మళ్ళీ సెంట్రల్ పీసీబీ కాకుండా సనత్ నగర్ హెడ్ ఆఫీస్ ఉంది కదా, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డు, అక్కడ టీఎస్పీసీబీ నుంచి కూడా చాలా సార్లు కంప్లైంట్ చేసినాము. అయినా పట్టించుకోకపోవడం వల్ల మేము ఒక లాయర్ని పెట్టుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేయడం వల్ల కొంత మాకు పొల్యూషన్ అనేది కొంతవరకు తగ్గింది. ఇంకా తగ్గాలని మేము కోరుకుంటున్నాము. ఈ కంపెనీల వల్ల పంట నష్టం ప్లస్ పక్కన కోళ్ళపారాలు ఉన్నాయి, ఆ కోళ్ళపారాలు మూతపడ్డాయి. ఇప్పుడు బర్రెలు ఆ బర్రెలకు షెడ్లు వేసుకున్నారు, ఆ షెడ్లు కూడా మూసేసుకుర్రు. ఎందుకంటే సరైన పాలు ఇవ్వట్లేదు ఈ వాసన వల్ల. అవి ఎందుకంటే ఈ వాసన వల్ల కట్టకపోయేది, ఈనకపోయేది, దానివల్ల ఆ షెడ్లు కూడా మూసేసుకుర్రు. కొల్లపారాలు అయితే మొత్తం మూతపడి ఈ కంపెనీ వాళ్ళు పనిచేస్తారు కదా, వాళ్ళకే షెడ్లు వేసి రూములు వేసి కిరాయికి ఇచ్చేసి. ఆరోగ్య పరిస్థితి గ్రామాలలో దాదాపుగా చర్మ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు, శ్వాస వ్యాధులు, అనేక రకాల వ్యాధులు. ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ వల్ల కడుకున్నాం అనుకో దురద వస్తుంది మొత్తం. ఇక చిన్న చిన్న కురుపులు అవుతుంటాయి, దద్దుల్లాగా వస్తాయి, కురుపులు వస్తాయి, పుండ్లు అవుతాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయినానుకో మీ ఏరియాలో ఏమున్నాయని అడుగుతారు. అంటే మా ఏరియాలో కంపెనీలు ఉన్నాయి సార్ అంటే, కంపెనీలు ఉన్నాయా, అందువల్ల ఇట్లా వస్తాయంట. రిపోర్ట్ ఏమైనా ఇస్తారా సార్? మాకు ఎన్జిటికి అవసరం ఉంటుంది అంటే మేము అంత దూరం పోలేము, మేము ఇవ్వలేము, అది మాతోటి సాధ్యమేది కాదని వాళ్ళు చెప్తుంటారు. ఎన్ని గ్రామాలు నష్టపోతుంది? దాదాపు ఇక్కడ అంతమ్మగూడెం, దోతిగూడెం, జిబ్లక్పల్లి, పక్కన ధర్మోజిగూడెం, 3 గ్రామాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. రీసెంట్ గా ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మన వర్షన్లని వాళ్ళకి మెజర్మెంట్ ఎట్లుంటుంది మాకు తెలియదు, అయితే ఆ మెజర్మెంట్ తీసుకొని పోయారు. పంట నష్టం ఎంత జరుగుతున్నది అనేది ఉద్దేశము. ఆ రిపోర్ట్ ఇంకా మాకేం రాలేదు. ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే మా లాయర్ కు ఇచ్చి ఎన్జిటిలో కొట్లాడతామని కోరుతున్నాం. మరి ఇంత పోరాటం చేస్తున్నా కూడా ఫలితం ఎందుకు దక్కట్లేదంటే కొంతమంది మా గ్రామాల వారే వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తారని మా అనుమానం, అంతే.
రీసెంట్ గా మన కెమికల్ నుంచి కూడా ఒక ట్యాంకర్ పట్టుకోవడం జరిగింది. ఆ ట్యాంకర్ సీజ్ చేయించడం జరిగింది. అంతకంటే ముందు కూడా గత ప్రభుత్వంలో కూడా ఎన్నో ట్యాంకర్లు పట్టుకున్నాం, అయినా సీజ్ కాలేదు, వీటి మీద పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే ఎజోలా కంపెనీ మీద చాలా పోరాటం చేసినాం. ఆ రాజ్యసభ ఎంపీ కనుక రాజకీయంగా మేనేజ్ చేసుకొని ఈ విచ్చలవిడిగా ఇవి మీకు చూపించినాం కదా, ఇప్పుడు ఏ విధంగా కింద వస్తున్నారో ఆ గేటు ముంగట ఎట్లా ఉన్నదో అది కూడా మీరు చూస్తున్నారు. ఇంత విషతుల్యమైనటువంటి పరిస్థితి, మరి దీన్ని మరి గ్రామ యువకులు ఎందుకు అడ్డుకుంటలేరు ప్రస్తుతం? గత ప్రభుత్వంలో జరిగిన విషయాలల్లా మేము కూడా పోతాం, మా మీద కూడా కేసులు అయితే ఏమన్న ఉద్దేశంతో కూడా మేము డైరెక్ట్ ఎన్జిటికి పోవడం జరిగింది. ఈ లోకల్ నల్గొండ సనత్ నగర్ ఆఫీసులలో స్టేట్ పొల్యూషన్ ఆఫీసులో కూడా ఇస్తే కూడా పట్టించుకోలే. వాస్తవానికి ఒకసారి 2 సార్లు నామమాత్రంగా ఒక 10 రోజులు 20 రోజులు మేము ఇచ్చిన కంప్లైంట్ కు వాళ్ళ మీద చర్యలు తీసుకొని 10 రోజులు 20 రోజులు క్లోజ్ చేసేది. క్లోజ్ చేసినాక క్లోజ్ చేసినప్పుడు మమ్మల్ని విచారించి ఆడ ఏం జరుగుతుంది ఏంది, వాళ్ళ కంపెనీలు కరెక్ట్ గా చేసుకోలేరా అనే ఉద్దేశంతో మమ్మల్ని అడిగి వాళ్ళు రీఓపెన్ చేయాలి. మమ్మల్ని అడగకుండా వాళ్ళు రీఓపెన్ చేసేసి ఇక రాజకీయంగా ఎట్లుంటదండి, గత ప్రభుత్వంలో రాజకీయం తోటి వాళ్ళు మేనేజ్ చేసుకొని మంత్రుల దగ్గర వేరా ఇక ఎవరి దగ్గరికి వేరా డబ్బుతోటే ఇట్లా చేస్తారు. అంతే, అన్ని కంపెనీలు అట్లా ఉన్నాయి, దాదాపు 7 కంపెనీలు అట్లనే ఉన్నాయి. ముఖ్యంగా హెజోలా మళ్ళీ పోతే ఆప్టిమస్, ఈ 2 కంపెనీల వల్ల మా గ్రామాలకు చాలా ఇబ్బంది. 2 మేజర్ పెద్ద కంపెనీలు ఇవి. ఒక్క విషయం అండి, ఏం జరిగిందంటే నేను కొంతమంది మాట్లాడిస్తుంటే వాళ్ళు సరిగా మాట్లాడట్లేదు, వణికిపోతున్నారు. కొంతమంది ఇట్లా మా మైండ్ అబ్సెంట్ అయిపోయినారు, అంటే ఏదేదో ఆలోచిస్తున్నారు. ఇది కూడా దీనికే కారణం అంటారా? దానికే కదా. ఇప్పుడు మా అబ్బాయి ఇప్పుడు మురళి అన్నట్టు అని ఉన్నాడు. ఇప్పుడు వీడికి రాగానే స్మెల్ వస్తుంది, మీరు కూడా గమనిస్తారు. ఈ స్మెల్ వల్ల తల తిరిగిపోతుంది. మేము కూడా ఛాన్స్ అయిపో ఉండలేము, ఏం మాట్లాడుతున్నాం మాకే తెలియదు. ఇప్పుడు ఆ విధంగా జరుగుతున్నది. దారుణం అయిపోయింది. మరి ఎందుకు పట్టించుకోలేరంటావు ప్రభుత్వం? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మాకు తెలియదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు పట్టించుకొని వీటి మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇంత ముందుకు ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మేము ఇచ్చినాము. ఆయన కూడా కొంతవరకు వాళ్ళ మీద చర్య తీసుకోమని పీసీబోలో చెప్పిండు. 1-2 సార్లు వాళ్ళ సీజ్ చేసిరు. అందమగూడెం, దోతిగూడెం, జిబ్లక్పల్లి, ధర్మజగూడెం మొత్తం వాయు కాలుష్యం, వాటర్ కాలుష్యం. జనాలు మొత్తం రోజు పొద్దుకి కక్తారు. వాంతింగ్లు వచ్చి అంబులెన్స్ లో కూడా వేసుకొని పోయినాం. వాంతింగ్ అయ్యి ఏమైందంటే కెమికల్ దాని వల్ల ఇట్లా అవుతుందని చెప్తున్నారు. ఏ హాస్పిటల్ గో మొత్తం ఇదే. క్యాన్సర్ వచ్చి కూడా చచ్చిపోయారు. దోతిగూడెం కాడ గానీ మా ఊర్లో గానీ క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ పేగులకు, ఈ బెడ్ సంతానోత్పత్తి కూడా లేదు, సంతానోత్పత్తికి లేదు. ఆ గొర్రెలు బర్రెలు ఏవి కూడా బతకడం లేదు. చిన్న పిల్లలు కూడా ఎదుగుదల లేదు. ఆ ఏంది పుట్టంగానే ఏం చేస్తుండే మంచిగా ఉంటుండు. కొద్దిగా 4-5 ఏళ్ళు అయిందంటే ఆయనకి కాల్లో చెయ్యిలో వంకర పోవడం, నరాలు అనేది పనిచేస్తలేవు ఈ స్మెల్ కి. మరి విపరీతంగా ఉంది. నీళ్లకు స్మెల్ అంతా. అసలు ఇంట్లో వండుకున్నా కూడా అసలు నిద్రపోని పరిస్థితి. నాడు నైట్ 1 గంటలకు లేచి ఫోన్ చేస్తాం కంపెనీలకు, ఏదో 10 నిమిషాలు కాగానే బంద్ చేస్తారు. మళ్ళా గంట అయిందంటే మళ్ళీ అట్నే వస్తూనే ఉంటది. ఇది ఒక దాదాపు ఒక 6 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్లు వస్తుంది. ఈడికెళ్ళి పోచంపల్లి ఎక్కడ ఉంది 7 కిలోమీటర్లు. అక్కడ దాకా కూడా పోచంపల్లి దాకా ఈ వాసన పోచంపల్లి దాకా. ఈ మరి నీళ్ళు విష పదార్థాలు ఎక్కడ వదులుతారండి? ఈ వర్షం వచ్చిందంటే కొత్త మా డ్రమ్ముల కింద పడేస్తారు, ట్యాంకర్లు ఓపెన్ చేస్తారు, ట్యాంకీలు ఓపెన్ చేస్తారు. వర్షం గిత్త పడ్డదంటే మొత్తం ఈ కాలదారనే పోయి ఆ మోర్లు ఆగుతాయి. అడిగిపోయి ఆడితే నాది కాదు ఎవరిది కాదు. పీసీ పైన వస్తాడు, చెక్ చేస్తాడు. చెక్ చేసి ఆయన ఏం చేస్తాడు, ఇది పలానా కంపెనీ అని చెప్పనే చెప్పడు. ఆయన ఏదో డబ్బులు తీసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ 100 ఎకరాలు భూమి సాగు చేస్తున్నారు. సాగు చేస్తలేరు. చాలా మంది ఇచ్చిపెట్టి అదిరాలు ఉంటారు. ఇక్కడ భూమి అనేది ఏం పనికి రాకుండా పోయింది. ఏడ బోరే కెమికలే పడుతుంది. మొత్తం కెమికల్ ఎర్రగా బురుగు. అక్కడ తీసుకుపోతాం 2-3 బోర్లు ఉన్నాయి. ఆ బోర్లకు నువ్వు మోటార్ వేసినావు అంటే మొత్తం బురుగే. అంటే మంచినీళ్ళు అనేది లేదు ఇప్పుడు. లేదు, మంచినీళ్ళు లేదు. మా ఊర్లో సాగర్ వాటర్ ఒక్కనాడు రాకపోతే ఒక మనిషి కూడా స్నానం చేసే పరిస్థితి లేదు. సాగర్ నీళ్ళతో ఉన్నది. సాగర్ నీళ్ళు రాకపోతే అలా బందే. ఇక చేసిరాకో డాక్టర్ దగ్గరకు పోవాల్సిందే. అంతేనా? ఇంత ఘోరంగా ఉంది. మరి మీరు ఇట్లా ఎన్జిట్లో కొట్లాడుతారు, అన్ని కొట్లాడుతారు. ఎన్జిట్లో కూడా కొట్లాడతాం. మాకు ఇంతవరకు కూడా మాకు ఏం న్యాయం జరగలేదు. ఎన్జిట్లు వేసినాం, లక్షలు ఖర్చు పెట్టి ఎన్జిట్లు వేసినాం, పీసీబోలకు ఇచ్చినాం, నల్గొండలు ఇచ్చినాం, సనత్నార్లు ఇచ్చినాం. ఎక్కడ ఇచ్చినా కూడా మాకు మాత్రం ఈ పరిస్థితి చాలు అయితలేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం చేద్దామంటారు? ఈ ప్రభుత్వంలో మొత్తం కఠిన చర్యలు తీసుకోవాలి. మరి మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు కదా, దాంతో పాటు గ్రామాల్లో కెమికల్ కంపెనీస్ ఉన్నాయి కదా, దీనికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఎమ్మెల్యే గారిని? చేస్తా అంటుండు. ఆ పరిస్థితి మాత్రం చేస్తా అంటుండు ఎమ్మెల్యే సార్. అయితే పోయిన
తిరుగుతున్నాం. ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా వారానికి ఒకసారి తిరుగుతూనే ఉన్నాం. ఇవాళ కూడా పోయినాం, ఇవాళ కూడా చెప్పినాం. ఇవాళ కూడా చెప్తే మేము అది తీసుకొని వస్తామని చెప్తున్నారు. న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, పక్కా జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాల మాత్రం న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఆ ప్రభుత్వాల మాత్రం న్యాయం జరగలే. దోతిగూడెం, అంతమ్మగూడెం, జిప్లక్పల్లి ఈ 3 ఊర్లకు ఈ మన కంపెనీల కెమికల్ కంపెనీల వల్ల చాలా పొల్యూషన్ వల్ల రోగాలు కూడా వస్తున్నాయి, మనుషులకు ఇబ్బందులు అవుతున్నాయి. కాకపోతే మన పెద్ద మనుషులు ఇట్లా ఉంటారు కదా, ఆ పెద్ద మనుషులు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా ఏ దానికైనా గానీ పోదామంటే సరే వస్తున్నాం అంటారు, రారు, చేయరు. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకో, నీళ్లు వచ్చి చక్కగా మన చెర్లకు, జిప్లక్పల్లి చెర్లకు వచ్చి చేపలు కూడా చచ్చిపోయి పైన తేలుతున్నాయి. ఇట్లా వాసన మాత్రం మరీ టూ మచ్ వస్తుంది. జనాలు మాత్రం ఇంకొక ఇంచుమించు ఒక 2-3 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే ఈ ఊర్లలో ఉండలేరు పరిస్థితి. ఇది మొత్తం రోగాలు అసలు ఉండలేరు కూడా. ఇంకొక 10-20 ఏళ్ళు అయితే ఈ ఊర్లలో ఉండలేరు పరిస్థితి. ఇది వర్షం వస్తే ఇట్లా వస్తాయి అన్ని, ఇట్లా కెమికల్ వర్షం వస్తే మరి ఇట్లకే వస్తాయి, ఇట్లా పొలాలకు ఇళ్ళకెళ్ళి ఇట్లా వస్తాయి, వచ్చి ఇట్లా చక్కగా పోయి మన జిరకపల్లి చెర్లకు పడతాయి అంతే. ఇప్పుడు రైతులు అయితే పండించుకునే పరిస్థితి లేదు. లేదు ఇక్కడ రైతులకు అయితే వర్షం వేయరు, ఏ పంటలు అయితే అంతలేవు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అయితే, ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకు పట్టించుకుంటలేరు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఎవరు అంతా, ఇప్పుడు లీడర్లు అంతా ఈ కంపెనీలకు వాళ్ళకి వీళ్ళకి అంతా ఉంటది కాబట్టి ఎవరు పట్టించుకుంటలేరు. ఎట్లా పట్టించుకుంటారు ఎప్పుడు అంతే. ఇక పైసలు ఇచ్చి మేనేజ్ చేసుకుని సస్తురు కానీ జనాలు ఇక సస్తుంటే చూసుకుంటూ పోతురు అంతే, ఏం లేదు ఆడ అంతే. ఆయన చేస్తారు ఇక ఎవరు చేసేదారు 7 కంపెనీలు ఉంటాయి మొత్తం ఇవే ఇక మొత్తం అంతే. వర్షం వస్తే వర్షం వస్తుంది, మళ్ళీ జర మబ్బులు పడదంటే మంచిగా ఇరిచి పెడతారు. ఆ ఇండ్లకు కూడా వస్తాయి. మొత్తం స్మెల్ మామూలు కాదు. పండుకుంటే ఇంట్లో తల పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ అనేది మరీ ఘోరంగా వస్తుంది, మరీ ఘోరంగా వస్తుంది. ఇప్పుడు దాదాపు ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళ సంది అయితే మరీ ఎక్కువ ఉంది. 3-4 ఏళ్ళ సంది చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడు అంటే రోగాలు అంటే అన్ని రకాల రోగాలు, నొప్పులు అన్ని ఎట్లా అంటే జనాలు అన్ని ఆరోగ్యం వల్ల నీళ్ళు అయితే అసలు మంచిగానే లేవు. ఏ నీళ్ళు మంచిగా ఉండే ఒకప్పుడు 10-15-20 ఏళ్ల కింద ఉన్నప్పుడు మంచిగా తాగేది బోర్ నీళ్ళు గిట్ట తాగేది. ఇప్పుడు తాగుడు కాదు కదా, కనీసం వాడుకోవడానికి కూడా అక్కర్రాని పరిస్థితికి వచ్చింది. ఏం కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వంలో? ప్రభుత్వంలో ఏం కోరుకుంటున్నాం అంటే ప్రభుత్వం పట్టించుకొని మనకు ఈ కంపెనీలు అనేది తీసేసి కంపెనీలు తీసేయాలి. కంపెనీలు తీసేస్తే మేము కొంచెం బతకగలుగుతాం, లేకుంటే మాత్రం శరణ్యం అంతే. ఇక ఈ కంపెనీలు ఈడికెళ్ళి కంపెనీలు పోయినాయి అనుకో, కొంచెం ఉన్నత ఇంతమందికి ఎట్లా ఉన్నామో అట్లా బతకగలుగుతారు. కానీ లేకుంటే మాత్రం ఈ ఊరు పెట్టి వేరే ఊర్లకి వెళ్ళిపోవాల్సిందే అంతే. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఎన్జిటిలో కావచ్చు, జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నటువంటి అధికారులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యువకులు గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. ఒక లాయర్ని పెట్టుకొని మరీ పోరాటం చేసినటువంటి పరిస్థితి అయినా కూడా ఇక్కడ చలనం లేనటువంటి పరిస్థితి. తూతూ మంత్రంగా వచ్చి అధికారులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారే తప్ప దాని తగ్గట్టు ఫలితం అయితే ఇక్కడ లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాపోతున్నారు. ఇట్లే ఉంటే మాత్రం ఈ 7 కంపెనీల వల్ల మా గ్రామాలు నాశనం అయ్యే పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి మమ్మల్ని కాపాడండి. చూడండి ఎంత అంటే ఈ వాసన మనకు కూడా మాట్లాడాలంటేనే ఒక విధమైనటువంటి మాటలు రానటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఈ గ్రామంలో ఉన్నామంటే ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఈ గ్రామంలో ఎవ్వరు కూడా ఉన్నటువంటి పరిస్థితి నిలబడుతుంది. ఎందుకంటే మొత్తం కలుషితమైనటువంటి పరిస్థితి, నీళ్లు కలుషితము, ప్రతి వస్తువు కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. కాబట్టి దీన్నంతా కూడా ఈ యువకుల యొక్క కోరిక ఏంటంటే ఖచ్చితంగా ఈ కంపెనీలను తరలించినట్లయితే మా గ్రామాలు బతుకుతాయి. సీఎం గారు మమ్మల్ని కాపాడండి, మీరు ముఖ్యమంత్రి అయ్యాకనన్నా మాకు న్యాయం జరగలేదు. చూడండి గత ప్రభుత్వాలు అయితే ఇక్కడ మేము గత ప్రభుత్వం చేయబట్టి ఎన్ని కంప్లైంట్ ఇచ్చా తీసుకోలేదు, ఇక్కడ నాశనమైనటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వంలో మీరు చొరవ తీసుకొని స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ఎంపీ కావచ్చు, మీరు ఒకసారి వచ్చి ఇక్కడ పర్యవేక్షించి మమ్మల్ని ఈ కంపెనీలు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామాలకు న్యాయం చేసినట్లయితే మేము బాగుపడతాం. లేకుంటే మాత్రము మాకు చావే శరణ్యం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వేకున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, దోతిగూడెం.